ఎన్నో ఇబ్బందులు కనపడుతున్నా కొన్నిసార్లు తప్పక, చాలా సార్లు తెలియక ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలో వెహికల్ ఓనర్స్ వాటిని ఉపయోగించుకునే వాళ్ళు సర్దుకుపోయి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి కంప్లీట్ సొల్యూషన్ వాలా యాప్. డౌన్లోడ్ యువర్ ఫ్రీడమ్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. రివ్యూలోకి వెళదాం. మోహన్ లాల్ ఇటువంటి నటుడో సినిమాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. పోతే మనమంతా జనతా గ్యారేజ్ సినిమాల మూలంగా మోహన్ లాల్ తో తెలుగు వాళ్ళకి కొంత చనువు పెరిగింది. ఆ మ్యాటర్ ని దృష్టిలో పెట్టుకునే సింధూర్ పువ్వు కృష్ణారెడ్డి గారు మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ ఫిలిం మలయాళం ఇండస్ట్రీ హిట్ పులిమురుగన్ ని మన్యం పులి పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ వారం. మరి సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర అలరించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, పులికోన అనే ఊరుంది అడవికి దగ్గరలో. ఒక్కోసారి క్రూరమైన పులులు ఆ ఊరి మీద పడి విచక్షణ రహితంగా జనాల్ని చంపేస్తా ఉంటాయి. కుమార్ తండ్రిని కూడా పులి దారుణంగా చంపేస్తుంది. తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాడు కుమార్. అక్కడి నుంచి పులి కుమార్ అవుతాడు. పులుల్ని ఎంత చాకచక్యంగా వేటాడాలో అతనికి తెలుసు. ఆ చుట్టుపక్కల ఏ ఊళ్ళో పులి వచ్చినా కుమారే వాటిని వేటాడుతూ ఉంటాడు. పోతే పరిస్థితులు అడవిలో ఉండే మృగాల్నే కాదు, జనారణ్యంలో ఉండే మృగాల్ని కూడా కుమారికి పరిచయం చేస్తాయి. మానవ మృగం అవని, వన్య మృగం అవని, మృగం తత్వం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. మృగం అని తెలిసాక దాన్ని ఎలా వేటాడాలో వేటగాడికి తెలుసు. జనాలకి కీడు చేస్తున్న మానవ మృగాలని, వన్య మృగాలని కుమార్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటితో అతని పోరాటం ఎలా సాగింది, అతను ఏ విధంగా విజయం సాధించాడు అన్నదే సినిమా కంప్లీట్ కథ. విశ్లేషణ విషయానికి వస్తే, పులిమురుగన్ గురించి గట్టిగానే వినపడింది సోషల్ మీడియాలో ఈ మధ్య. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇంకా ఆ రికార్డులు పగలగొట్టింది, ఈ రికార్డులు పగలగొట్టింది అని చాలానే వినపడ్డాయి. జనరల్ గా మోహన్ లాల్ సినిమా అన్నా, మలయాళం సినిమాలన్నా ప్రయోగాత్మకమైన సినిమాలని, సున్నితమైన అంశాలతో తీసే సినిమాలని చెప్పుకుంటా ఉంటారు. అలాంటి సినిమానేమో ఇది కూడా అనిపించింది. కానీ పబ్లిసిటీ వ్యవహారం చూస్తే కాస్త డిఫరెంట్ గా అనిపించింది. టీజరు, ట్రైలరు ఇవన్నీ కూడా బోల్డ్ అంత బిల్డప్ ని, గట్టి హడావిడిని వేసుకుని కనపడ్డాయి. సినిమా కథకు సంబంధించి మాత్రం ఎక్కడా చిన్న క్లూ కూడా లేదు. సాధారణంగా మలయాళం ఫిల్మ్ మేకర్స్ అంటే కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తారు, వాళ్ళ తెలివితేటలతో కావాల్సినంత గలాటా చేస్తారు అన్నది ఫీలింగ్. కానీ అటువంటి పరిస్థితి అయితే ఈ సినిమా ప్రమోషన్ లా కనిపించలా. మరి ఏం చేశారు, ఇందు మూలంగా ఈ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది అన్న క్యూరియాసిటీతోనే థియేటర్లకు వెళ్ళాం. సినిమా మొదలై ఓ అరగంట గడిచిన తర్వాత తేలింది ఏమిటి అంటే, ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని. మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మలయాళం ల్యాండ్ లో మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్ తో బీభత్సం చేసే ఉత్తమ నటుడే కాదు, మాస్ హీరో కూడా. స్టార్ మాస్ హీరోగా తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మోహన్ లాల్ చేసిన ఫార్ములా బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. మూవీ యూనిట్ ఇంప్లిమెంట్ చేసిన ఫార్ములాలో అన్ని క్యాలిక్యులేషన్స్ పక్కాగా సరిపోయాయి. అందుకే ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా మలయాళంలో. మోహన్ లాల్ గారు మనకిక్కడ పాపులర్ మాస్ హీరో కాదు కాబట్టి ఈ సినిమా చూస్తున్నప్పుడు మామూలు ప్రేక్షకుల్లా ఉండిపోతాం. కానీ మనకు తెలిసిన మాస్ హీరోని వేసుకుని ఇదే సినిమాని యాజ్ ఇట్ ఈస్ గా తీసి పారేసిన వ్యవహారం వేరే రకంగా ఉండేది. మోహన్ లాల్ ని మనం అడ్మైర్ చేయం కాబట్టి సినిమాని చూస్తూ బుద్ధిమంతుల్లా ఉండిపోతాం. అదే మన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాసో అయితే రచ్చరచ్చగా ఉండేది మ్యాటర్. చెప్పుకోవాలంటే ఈ సినిమా కథ పెద్ద గొప్ప కథ ఏం కాదు. ఒక స్టార్ హీరోని బ్రహ్మాండమైన బిల్డప్ తో ఎలా ఎలివేట్ చేసి చూపించవచ్చు అన్నదే ఈ సినిమా బేసిక్ ఇంటెన్షన్. ఏదైనా కథ సింపుల్ అయినా దానిని ప్రెజెంట్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న నేపథ్యం మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. పులి వేటగాడు పులుల్ని మాత్రమే చాకచక్యంగా వేటాడతాడు. అతని వ్యవహారం ఏంటి, ఎలా వేటాడతాడు, అతని వేట ఎలా ఉంటది, వీటన్నింటిని ఎంత డీటెయిల్ గా బ్రహ్మాండంగా చూపెట్టారు అంటే మెస్మరైజ్ అయిపోతాం. కథా కథనాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ కొన్ని అంశాలు మాత్రం ఈ సినిమాకి సంబంధించి బీభత్సంగా ఇంప్రెస్ చేస్తాయి. అవేంటి అంటే, ఒకటి మోహన్ లాల్ గారు, రెండు ఈ సినిమాని పిక్చర్ చేసిన లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్. మోహన్ లాల్ గొప్ప ఆర్టిస్ట్, అందులో డౌటే లేదు. కళ్ళతోనే చాలా యాక్టింగ్ చేసేస్తారు. ఆ పైన ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చాలు. పెద్ద ఎక్కువగా కదలకుండానే కావాల్సినంత యాక్ట్ చేసేయచ్చు. కానీ ఈ సినిమా కోసం ఆయన ఫిజికల్ గా బోల్డ్ అంత కష్టపడ్డారు. ఎందుకంటే ఇది యాక్షన్ సినిమా. యాక్షన్ హీరో ఎంత యాక్టివ్ గా ఉండాలో, ఏమేం చేయాలో, ఎంతవరకు చేయాలో అన్ని చేశారు, అలాంగ్ విత్ హిస్ మార్క్ ఆఫ్ యాక్టింగ్. తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ గా డిజైన్ చేశారు. ఈజీ కాదు, అన్ని కాంప్లికేటెడ్. ఎందుకంటే లొకేషన్స్ కూడా సపోర్ట్ చేయవు. అలాంటి ప్లేసెస్ లో చాలా బాగా డిజైన్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఫైట్స్ ని పిక్చరైజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో కనిపించిన ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా ప్లెజెంట్ గా ఉంటాయి. వాటిని తన సినిమాటోగ్రఫీతో చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు షాజీ కుమార్. మిగతా సాంకేతిక విభాగాలు కూడా చక్కటి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. నటీనటుల అభినయ విషయానికి వస్తే, మోహన్ లాల్ గురించి ముందే చెప్పుకున్నాం. కమలిని ముఖర్జీ హీరోయిన్ గా ఓ మంచి రోల్ లో కనిపించారు. ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆ తర్వాత జగవద్ బాబు గారు విలన్ గా తన మార్క్ ని ఆడియన్స్ గుర్తుంచుకునేలాగా బాగానే చేశారని చెప్పుకోవాలి. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రల దగ్గర బాగానే చేశారు. మొత్తంగా ఈ పులిమురుగన్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, ఇంప్రెసివ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనరే. మాస్ ఆడియన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ ఇష్టపడే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, ఒక్క మనం ఇష్టపడే మాస్ హీరో తప్పించి. ఆ మేర
మ్యాటర్ ని తెలుగు ఆడియన్స్ లైట్ తీసుకోగలిగితే ఈ సినిమా మంచి హిట్ అన్నట్టే లెక్క. చూద్దాం మరేం జరుగుతుందో. మన్నింపుల్లి సినిమాకి నేనిచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.